నమస్కారం. ఈరోజు చాగంటి గారు చెప్పిన పుస్తకంలో నుంచి 22వ మాట అనమాట. వాగ్భూషణం భూషణం. కేయూరానీన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల. న స్నానం న విలేపనం న కుసుమం నాలాంకృత మూర్ధజాం. వాణ్యేక సమలంకరోతి పురుషమ్య సంస్కృతా ధార్యతే. క్షియంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. భర్తహరి ఒక అద్భుతమైన విషయమును అందమైన పద్యముగా ప్రతిపాదన చేస్తున్నారు. లోకములో భగవంతుడు ఇచ్చిన అందమును మరింతగా ఉద్దింపజేయడానికి భూషణములు వాడతారు. అవి కాలగతిలో క్షీణించిపోతాయి. మనుష్యునికి గొప్ప శోభ ఇవ్వగలిగిన భూషణము వాక్కు. లోకములో వాక్కును మించిన భూషణము ఇంకోటి లేదు. వాక్కు చేతనే మనిషి శాశ్వతముగా బ్రతికి ఉంటాడు. భుజములకు కేయూరములను, మెడలో అనేక రకములైన హారములను అలంకరించుకుంటారు. స్నానం చేసినా మళ్ళీ మురికి పడుతుంది. శరీరమునకు అలదుకొన్న చందనము కొంతసేపటికి సువాసన పోయి దుర్వాసన వస్తుంది. పొద్దున్న మెడలో వేసుకున్న పుష్పమాలలు కానీ, తలలో ధరించిన పుష్పమాలలు కానీ సాయంకాలం అయ్యేప్పటికీ వడిలిపోతాయి. ఎంతకాలం గడిచిపోయినా శాశ్వతముగా నిలిచిపోయే చాలా గొప్ప భూషణము వాక్కు ఒక్కటే. సారవంతమైన మంచి మాటలు ఎవరి నోటి వెంట వస్తాయో అని అనేక మంది జీవితములను మారుస్తాయి. మంచి నీళ్లు ఇస్తే కొంతసేపటికి తర్వాత మళ్ళీ దాహం వేస్తుంది. అన్నం పెడితే మళ్ళీ తర్వాత ఆకలి వేస్తుంది. బట్టలు ఇస్తే కొంతకాలం తర్వాత జీర్ణమైపోతాయి. ఒక సారవంతమైన మాట అవతల వారి జీవన గతిని మార్చివేస్తుంది. దేశకాలములలో సంబంధం లేకుండా ఎప్పటికీ ఆ వాక్కు అలాగే ఉంటుంది. మధురముగా ప్రీతితో మాట్లాడగలిగిన మాట, ప్రేమతో కూడిన మాట ఏది ఉన్నదో అది అందరి హృదయములోనికి చొచ్చుకొని పోతుంది. శాశ్వతమైన మార్పు తీసుకురావగలిగిన అజ్ఞాన దాహకత్వము తీయగలిగిన వాక్కు అగ్నితో సమానము. వాక్కు వాగ్దేవి అనుగ్రహము. వాగ్దేవి అనుగ్రహించి నోటి వెంట మంచి మాటలు పలికించాలని ఆ తల్లిని ప్రార్థన చేస్తాము. తల్లి, నిన్ను దలంచి పుస్తకమును చేతన్ భూనితిన్, నీవు నా ఎల్లంబందుండి నిలిచి జృంభణముగా కాంతులన్ సుశబ్దముతో శోభిల్లబిల్కుము. నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాభాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. తల్లి, నిన్ను తలచి పుస్తకము చేత్తో పట్టుకున్నాను. నువ్వు నా హృదయంలో నిలిచి నా వాక్కు మధురముగా ఉండి పరిపుష్టమయ్యేట్లుగా, అవతల వారి అజ్ఞానమును పోయేట్టుగా చేయగలిగినదై, నా వాక్కు వలన అవతల వారు మంచి మార్గములో నడిచే ఉత్తమమైన వాక్కు నా నోటి వెంట పలికించి నన్ను కీర్తివంతునిగా చేయమని ప్రార్థన చేస్తారు. నరునికి మాత్రమే భగవంతుడు ఇచ్చిన గొప్ప వరము వాక్కు. అది సద్వినియోగము కావాలి. మనిషి ఆ వాక్కు చేతనే శాశ్వతముగా నిలబడతాడు. పరీక్షిత్ మహారాజుకి 7 రోజులలో మరణిస్తావని శాపము ఇస్తే భగవంతుని ప్రార్థన చేశాడు. 7 రోజులలో మరణిస్తానని నాకు బెంగలేదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా గొప్ప భక్తి కావాలి. భవిష్యత్తులో నేను భగవంతుని పాదార్చన చేయగలగాలి. అటువంటి సారవంతమైన మాటలు వినిపించేవారు ఎవరు అని ఆర్తి చెందాడు. ఆవు పాలు పెతకడానికి ఎంతసేపు పడుతుంది? అంతకన్నా ఎక్కువసేపు ఒక చోట నిలబడిని సుఖబ్రహ్మ కదలి వచ్చి 7 రాత్రులు 7 పగళ్ళు మహారాజు గారికి భాగవతము చెప్పాడు. విని పరీక్షిత్ మహారాజు ఉత్తమ గతులకు వెళ్ళిపోయాడు. ఒక సారవంతమైన వాక్కు గొప్ప స్థితిని కల్పిస్తుంది. రావణ యుద్ధము జరుగుతూ ఉండగా తనంతట తాను బయలుదేరి వచ్చిన అగస్త్యుడు ఆదిత్య హృదయమును శ్రీరామచంద్రమూర్తికి ఉపదేశము చేశాడు. దానిని జపము చేసిన శ్రీరాముడు రావణ సంహారము చేసి గొప్ప కీర్తిని పొందాడు. అవతార ప్రయోజనము అయిన ధర్మ సంస్థాపన చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను
లోకమునకు అందించాడు. అది ద్వాపర యుగములలో జరిగింది అని ఎవ్వరూ అనరు. దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ మనిషిని ఉద్ధరించడానికి కావలసిన సమస్త సారమును భగవద్గీతలో నిక్షేపింపబడి ఉన్నది. సారవంతమైన వాక్కుని కురుక్షేత్ర సంగ్రామములో అర్జునుని మిషగా పెట్టి చెప్పిన కారణము చేత ప్రస్థానత్రయములలో ఒకటిగా ఉత్తమ మార్గములలో ప్రయాణించడానికి కారణం అవుతున్నది. అంతా విన్న అర్జునుడు చివరికి అజ్ఞానము పోయింది, ఏది తెలియాలో అది తెలిసింది, నేను ధన్యతను పొందాను అన్నాడు. అది ఆది శంకరాచార్యుల వారు ఆ రోజులలో ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి అవైదికమైన వాదనలను ఖండన చేసేటప్పుడు ఎక్కడా ఉద్రేకపడకుండా పరమ ప్రేమ భావనతో అవతల వారిలోని లోపములను ఎత్తి చూపి వారంతట వారు తమ లోపము తెలుసుకుని అనుష్ఠిస్తున్న మార్గమును విడిచిపెట్టి ఉత్తమ సంస్కారవంతమైన శాస్త్రీయమైన మార్గమును పట్టుకునేట్టుగా చేయగలిగి 72 అవైదిక వాదనలను గెలిచి వేద ప్రమాణములను నిలబెట్టగలిగారు. అంటే అది వాక్కు వలననే సాధ్యమైంది. వాక్కు చేత శంకర భగవత్పాదులు సాధించిన పరమ అద్భుతమైన విజయము. సనాతన ధర్మములో ఇన్ని పండుగలు, యజ్ఞములు, యాగములు చేసుకోవడానికి వేద ప్రమాణముగా నిలబెట్టారు. అనుసరించవలసిన మార్గమును సూచన చేసి అందరినీ తరింపచేశారు. రామాయణములో స్వామి హనుమ మరణించడానికి సిద్ధపడుతున్న సీతమ్మ తల్లి దగ్గరకు వెళ్ళి అశోకవనంలో శిల్సుపా వృక్షము మీద కూర్చుని రామకథను చెప్పారు. తాను మరణించడానికి ఆయుధం ఇచ్చేవారు, విషం ఇచ్చేవారు అక్కడ లేరని నిస్పృహకి లోనయ్యి తన కేశపాసముతోనే శిశుపా వృక్షము కొమ్మను వంచి ఉరిపోసుకోవడానికి సిద్ధపడుతున్న సీతమ్మ తల్లి హనుమ చెప్పిన రామకథ విన్న కారణము చేత ఉరిపోసుకోవాలన్న ఆలోచన సంకల్పమును విడిచిపెట్టి బ్రతికింది. మాట చేత చనిపోదామనుకున్న సీతమ్మ తల్లిని ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడుతున్న భరతుణ్ణి బ్రతికించారు ఆ హనుమ. వాక్కు ఎంతో శాంతిని, జ్ఞానమును ఇవ్వగలదు, దిశను చూపించగలదు. కష్టములో ఉన్న సీతమ్మ తల్లి శోకమును వాక్కు ద్వారా పోగొట్టిన మహాపురుషుడు హనుమ. శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి క్షేమవార్త చెప్పి స్వస్థత పొందేటట్లుగా చేశాడు. ఆచార్య వినోబా భావే 14 సంవత్సరాల పాటు 70,000 కిలోమీటర్ల దూరము ప్రయాణము చేసి కొన్ని వేల సభలలో మాట్లాడితే ఆయన ప్రేమతో మాట్లాడిన మాటలకు 42 లక్షల ఎకరముల భూమిని ఆయనకు భూస్వాములు దానముగా ఇస్తే దానిని పేదలకు పంచిపెట్టేశారు. మంచి మాటలు మాట్లాడిన వారందరూ చరిత్రలో చిరస్థాయిలో నిలబడిపోయారు. దీని నుంచి నీతి ఏం నేర్చుకున్నావు నువ్వు? వాక్కు మంచిగా వాక్కు మంచిగా ఉండాలి. మాట మంచిగా ఉంటే ప్రవర్తన కూడా మంచిగానే ఉంటుంది. ఓకే, గుడ్. ఇంతటితో ఈరోజు మంచి మాట సమాప్తం.